ఒకరోజు త్వరలో దీపావళి రాబోతోందని రాఘవమ్మ పనిమనిషి కాంతానికి ఇల్లు శుభ్రం చేయమని చెప్పింది. తర్వాత రాఘవ్ తల్లి 2 మిఠాయి బాక్సులను రాఘవ్కిస్తూ, ఇందులో ఒక మిఠాయి డబ్బా కాంతానికి, ఇంకోటి గుడి దగ్గరున్న పేదవాళ్లకి పంచిపెట్టు అంది. దానికి రాఘవ, అమ్మా, మిఠాయి పంచే అవసరం ఏముంది ఇప్పుడు? బాబూ, వచ్చేది దీపావళి పండగ. పండగ రోజు అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే వెళ్ళు, అందరికీ మిఠాయిలు పంచు అంది. దానికి రాఘవ, అమ్మా, కాంతకి ఇద్దాం, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంత పని చేస్తుంది, కాని మిగతా వాళ్ళు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఏ పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళకిచ్చి మన డబ్బులెందుకు వృధా చేసుకోవడం అని అన్నాడు. ఈ సంభాషణంతా రాఘవ్ అమ్మ ద్వారా విన్న రామేశ్వర్, నువ్వు బాధపడకు, ఒక ఉపాయం చెప్తాను అని ఒకరోజు రాఘవ్కి అర్థమయ్యేలా చేయడానికి తనతో పాటు గ్రామంలో ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఒక చోట కొంతమంది పేదవారు గుంపుగా కూర్చునున్నారు. వారిని చూపిస్తూ, చూడు రాఘవ్, వాళ్లకి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, పని చేయడానికి ఆరోగ్యమైన శరీరం లేదు, పిల్లలు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేదు. బాబు, ఈ ప్రపంచంలో డబ్బు అందరికీ అవసరం, కాని అందరూ ఇతరులకి సహాయం చేయరు. మనం చేసే చిన్న సహాయం వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తిరిగింటికి తీసుకొచ్చాడు.